తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఇక సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రెడీగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మెదక్ నుండి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే ఓటర్లు ఆసక్తి చూపుతున్నారా చలి ఉన్న నేపథ్యంలో? అయితే మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి, మెదక్, తర్వాత సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈ ఉదయం ప్రశాంతంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా ఓటర్లందరూ కూడా బారులు తీరారు. ఎందుకంటే గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ అంటేనే ఒక సందడి నెలకొంటుంది. ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరిని ఓటర్ పోలింగ్ కేంద్రం వరకు తీసుకొచ్చే బాధ్యత సర్పంచ్, తర్వాత వార్డు మెంబర్లు తీసుకుంటారు కనుక ఊర్లలో సందడి వాతావరణం నెలకొంది. రాత్రి నుంచే అటు ఆమ్యామ్యాలు ప్రకటిస్తూ తర్వాత ఓటర్లను కలుస్తూ వాళ్ళను రకరకాలుగా ప్రలోభాలు పెడుతూ ఈ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి సందడి నెలకొంది. గ్రామాల్లో అయితే రాత్రి నుంచే కోలాహలం నెలకొంది. అయినప్పటికీ అటు అధికారులు, పోలీసులు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి 459 గ్రామాలకు గాను 39 గ్రామాలు ఏకగ్రీవం కాగా మిగతా 4 రెవెన్యూ డివిజన్ పరిధిలోని 7 మండలాల్లో 136 గ్రామ పంచాయతీల్లో 7 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం కాగా 129 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి 394 మంది బరిలో ఉన్నారు. అయితే 1246 వార్డులకు గాను 113 ఏకగ్రీవం కాగా 1133 స్థానాలకు 2,849 పోటీలో ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి గజ్వేల్ డివిజన్ లో 7 మండలాల్లో 163 గ్రామాలకు గాను 16 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 147 గ్రామాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 1432 వార్డు స్థానాల్లో 224 మంది వార్డులు ఏకగ్రీవం కాగా 1208 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు మెదక్ డివిజన్ లో 6 మండలాల్లో 160 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవం కాగా మిగిలిన 140 గ్రామాలకు సర్పంచులు 411 మంది సర్పంచులు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా అటు అధికారులు తర్వాత పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. 7 గంటల నుంచి ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓటర్లందరూ కూడా ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. రాత్రి నుంచి అనేక రకాలుగా అటు వార్డు సభ్యులు కానీ తర్వాత సర్పంచ్ అభ్యర్థులు కానీ గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కలుస్తూ ఖచ్చితంగా వారందరినీ కూడా అటు పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఆటోల్లో, కొన్ని గ్రామాల్లో అయితే వివిధ రకాల వాహనాలు, తర్వాత కొన్ని గ్రామాల్లో అయితే సొంతంగా స్వయంగా వాళ్ళే బైకులు వేసుకొని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు అయితే తరలిస్తా ఉన్నారు. అటు హైదరాబాద్లో తర్వాత రకరకాల పట్టణాల్లో బతుకుదెరువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి వాళ్ళని కూడా రప్పించి ఓట్లు వేయించుకునే నిమగ్నంలో అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ రకంగా పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోలాహలంగా కొనసాగుతూ ఉన్నాయి, ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా రకరకాల విచిత్రాల ప్రచారాలు కొనసాగించారు. అటు రకరకాల ఎలక్షన్లలో సంబంధించినటువంటి ప్రచారాలు కొనసాగిస్తూ కొన్ని దగ్గరలో అయితే తండ్రి కొడుకులు, కొన్ని దగ్గరలో అయితే తల్లి కొడుకులు, కొన్ని దగ్గరలో అయితే ఇద్దరు తోటి కోడలు, అట్లా రకరకాలుగా పోటీలో ఉన్నారు. ఇవన్నిటికీ కూడా పంచాయతీ ఎలక్షన్లో విచిత్రాలు ఇప్పటికే మనం చూసాము. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు నువ్వా నేనా అన్నట్లుగా అటు అభ్యర్థులు అయితే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించి అటు ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. తద్వారా
1 నుంచి 2 గంటల మధ్య 2 గంటల వరకు లంచ్ కాగా 2 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ పూర్తి స్థాయి లెక్కింపు, ఓట్ల లెక్కింపు అనంతరం అటు సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులను ఈ రోజే విజేతలుగా ప్రకటించి అటు ఎన్నికలు ముగిస్తారు. ఈ రకంగా ఈరోజు మొత్తానికి సంబంధించి మెదక్ ఉమ్మడి జిల్లా, అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాకు సంబంధించి అయితే ఎన్నికలు అటు సజావుగాను, తర్వాత ప్రశాంతంగాను ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తిస్థాయి బందోబస్తు, అటు పోలీసులు అయితే ముడంచిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.